శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 6వ తేదీ 5వ నెల 2026 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం పంచమి తిథి. నేడు పూర్తిగా ఉన్నది మూలా నక్షత్రం. మధ్యాహ్నం 1:16 వరకు, అనంతరం పూర్వాషాఢ నక్షత్రం. సిద్ధం యోగం రాత్రి 10:49 వరకు, అనంతరం సాధ్య యోగం. కౌలవకరణం సాయంత్రం 5:49 వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 6:10 నుండి 7:56 వరకు. నేటి వర్జ్యం ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 11:43 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. నేటి వర్జ్యం ఉదయం 11:29 నుండి 1:16 వరకు. తిరిగి వర్జ్యం రాత్రి 11:48 నుండి 1:33 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి 9 వరకు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే, ఈనాటి తిథి పంచమి నక్షత్రం, మూలా నక్షత్రం, వారం బుధవారం. పంచమి నక్షత్రం, పంచమి తిథి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి తిథి. అదేవిధంగా మూలా నక్షత్రం రావడం కూడా చాలా విశేషం. పంచమి పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి అని అమ్మవారి యొక్క నామాల్లో చెప్పబడుతుంది. లలిత అమ్మవారి ఆవిర్భావం పంచమి తిథి నాడు జరిగింది. సరస్వతి అమ్మవారి యొక్క ఆవిర్భావం కూడా పంచమి తిథి నాడే జరిగింది. అమ్మవారి యొక్క ఆ ఆవిర్భావ నక్షత్రం మూలా నక్షత్రం అని మనకి శాస్త్రం చెప్తున్నటువంటి మాట. అటువంటి ఈ పంచమి మూలా నక్షత్రం కలిసినటువంటి ఈ మేలి దినం నాడు అమ్మవారికి సంబంధించినటువంటి ఆరాధన చేయటం చాలా విశేషం. ఎందుకంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని మనకి పెద్దలు చెప్పేటటువంటి మాట. శక్తి అనుగ్రహం లేకపోతే, శక్తి అనేది ఈ ప్రపంచంలో లేకపోతే ఏదీ ఉండదు అని చెప్తారు. అందుకే శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిని చేస్తూ శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం న చేదేవం దేవోనః ఖలు కుశలః స్పందితుమపి అర్చస్వాం ఆరాధ్యాం హరిహర విరించాదివిరవి ప్రణతుం స్తోతం వా కథమకృత పుణ్యః ప్రభవతి అని ఆయన స్తుతించాడు. ఈశ్వరుణ్ణి శక్తి లేకుండా మనం ఎప్పుడూ కూడా చూడలేము. సర్వం శక్తిమయం జగత్ అన్నట్టుగా ప్రకృతి స్వరూపిణి అమ్మ. అటువంటి ఆ శక్తి ఆరాధన మనకి చాలా విశేషమైనది. అమ్మవారి నామాన్ని స్మరణ చేస్తే చాలు, అమ్మవారి అర్చన చేస్తే చాలు, అమ్మవారి దర్శనం చేస్తే చాలు, కనీసం మనోనేత్రం ద్వారా అయినా సరే అమ్మ యొక్క రూపాన్ని చూడగలిగినా చాలు. కన్న బిడ్డ యందు కన్న తల్లికి ఎటువంటి మమకారం అయితే ఉంటుందో అటువంటి ఆదరణ భావంతో అమ్మ అనుగ్రహించి సమస్త ఈతి బాధల నుండి మనందరినీ కూడా రక్షిస్తుంది. అటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ ఈనాడు చేసి అమ్మ యొక్క అనుగ్రహానికి అందరూ పాత్రులవుతారని అవ్వాలని మనసారా ఆశిస్తూ, గంగాభవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితాదశ శ్రీమాత్రే నమః. స్వస్తి. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగ మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ పంచమి, వారం సౌమ్యవారం లేదా బుధవారం, నక్షత్రం మూల. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, చంద్ర సంచారం ధనస్సు క్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని కుజుల సంచారం మీనక్షేత్రంలో, రవి బుధుల సంచారం మేషక్షేత్రంలో, శుక్ర సంచారం వృషభ క్షేత్రంలో. శుక్రుడికి స్వక్షేత్ర స్థితి, రవికి ఉచ్చస్థితి. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అధిక ఒత్తిళ్లు ఆర్థిక పరంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించలేకపోతారు. సందేహాలు ప్రబలమవుతాయి. సంశయాల ద్వారా కార్యక్రమాలు చేపట్టి విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు కూడా ఏర్పడతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి.
కాలయాపన కొనసాగుతుంది. నత్తనడక కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందలేకపోతారు. ఆసక్తి ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి రాకపోవడంతో నిర్లిప్తత కొనసాగుతుంది. అధిక ఒత్తిడితో కూడినటువంటి ప్రయాసలు విద్యార్థులకి కూడా చోటు చేసుకుంటాయి. కాలయాపన న్యాయబద్ధ వృత్తి వారికి ఉంటుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా, విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ద్వారా, ఏలినాడు శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకునేటువంటి పరిస్థితులు కూడా కలిసి వస్తాయి. అప్పుడప్పుడు అవమానకర సంఘటనలు ఆర్థికంగా కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. సందేహాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు అంతిమంగా సంతృప్తిని, విజయాల్ని కలిగిస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. సందర్భోచిత నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. ప్రాధాన్యతతో కూడినటువంటి అంశాలు ఆర్థిక పరంగా, వ్యాపార రంగం వారికి బలాన్ని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి చురుకుతనం పెరుగుతుంది. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహకర పరిస్థితులు కొనసాగుతాయి. ఆర్థిక బలం వ్యవసాయ రంగం వారికి కూడా వెన్నంటి ఉంటుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా వివిధ రకాల మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. కుటుంబ వ్యవహారాలు కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర కార్యక్రమాలు నియంత్రించబడతాయి. ఆసక్తితో కూడినటువంటి అంశాలు ఆర్థిక పరంగా అనుకూలతని పెంచుతాయి. మెరుగైనటువంటి కార్యక్రమాలు మహిళలు ప్రారంభించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ప్రోద్బలం లభిస్తుంది. అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి వృత్తిలో లభిస్తాయి. నూతన అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వైద్య వృత్తి వారికి ప్రశంసలు లభిస్తాయి. వృత్తిలో గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమాలు వేగవంతంగా సాఫ్ట్వేర్ రంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహకరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మిథున రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా నష్టద్రవ్య ప్రాప్తి చేకూరుతుంది. ఆందోళన తగ్గుతుంది. ఆధిక్యత పెరుగుతుంది. అభివృద్ధి కొనసాగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాలు చవిచూస్తారు. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించలేకపోతారు. ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు మానసిక వేదనకి గురి చేస్తాయి. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు ఆకస్మికంగా ప్రతికూలంగా మారుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విద్యార్థులకి విముఖత పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. ఆందోళనకర పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కర్కాటక రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా గ్రహాతి ప్రతికూలతని నియంత్రించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. అంతిమ విషయాలు సాధించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆధిక్యతతో కూడినటువంటి విజయాలకై తహతహ పెరుగుతుంది. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి రీతిలో కార్యక్రమాలు కొనసాగుతాయి. అధిక ఒత్తిడిలు ఉన్నప్పటికీ నియంత్రించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వాహన విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. నూతన కార్యక్రమాలకు మహిళలు శ్రీకారం చుట్టగలుగుతారు. అయినప్పటికీ ఆందోళన అంతరంగికంగా కొనసాగుతుంది. అనుకూల పరిస్థితులు
వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా న్యాయవాద వృత్తి వారికి భంగపాటు ఏర్పడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి సామాన్యం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన కలిగి ఉంటారు. గతంలోని గందరగోళ పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తియుక్తులు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ లాభిస్తుంది. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఆర్థిక వ్యవహారాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. మహిళలకు ప్రోద్బలం ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. గృహ విషయాల్లో కూడా ప్రాధాన్యత పెరుగుతుంది. విద్యార్థులకి సమయస్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాలు లాభిస్తాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలు న్యాయవాద వృత్తి వారికి పరిష్కరింపబడతాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. సప్తమ శని కుజుల ద్వారా, అష్టమ రవి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని నియంత్రించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా కొనసాగుతాయి. గతంలో వేగవంతంగా ప్రారంభించినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు నత్తనడకగా మారతాయి. శత్రువులపై మాత్రం విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యకలాపాల్లో విజయ పరంపర కొనసాగుతుంది. అనుకూల పరిస్థితులు మహిళలకు గృహపరంగా కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఆందోళనతో కూడినటువంటి విజయాలు సిద్ధిస్తాయి. మంచి నిర్ణయాలు విద్యార్థులు తీసుకోగలుగుతారు. విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి ఉపకరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కలిగి ఉంటారు. విజయాలు ప్రాప్తిస్తాయి. సానుకూల నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారికి అనుకూలతను పెంచుతాయి. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ వైద్య వృత్తి వారు వృత్తిలో ఆధిక్యత కొనసాగించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు తులారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం ప్రారంభమవుతుంది. భవిష్యత్తుపై ఆశాజనకమైనటువంటి వాతావరణంపై ఆలోచనలు ప్రబలమవుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమాలపై అవగాహన పెరుగుతుంది. అనుకూల పరిస్థితులు గృహపరంగా కూడా నెలకొంటాయి. మహిళలకు ఆసక్తితో కూడినటువంటి సంభాషణల ద్వారా అభివృద్ధికై తహతహ పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యార్థులు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి రుణ ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. కార్యక్రమాల విషయంలో వేగంగా అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా వేగవంతమైనటువంటి ప్రయత్నాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కలిసి వస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థిక పరంగా చోటు చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. అవమానకర సంఘటనలు అనుకోనేటువంటి విధంగా తారసపడతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆసక్తికరమైనటువంటి ప్రయత్నాలు కూడా ప్రతికూలంగా మారతాయి. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందలేకపోతారు. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ
అన్ని రంగాల వారికి తప్పనిసరి. వ్యాపార రంగం వారికి ప్రతికూల మార్పులు వృత్తిలో చోటు చేసుకుంటే కార్యకలాపాలు న్యాయవాద వృత్తి వారు సజావుగా పూర్తి చేయలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. వైద్య వృత్తి వారికి ఆందోళన పెరుగుతుంది. వ్యవసాయ రంగం వారికి రుణ ఒత్తిళ్లు ప్రారంభమవుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ప్రతికూల ప్రభావాన్ని నియంత్రించగలుగుతారు. ఆధిక్యతతో కూడినటువంటి విషయాలకే చేసేటువంటి ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. శుభ ప్రయత్నాలు లాభిస్తాయి. సంబంధ బాంధవ్యాలు అనుకూలతను పెంపొందింపచేస్తాయి. భాగస్వాములతో మైత్రి, వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. నూతన వ్యాపార ప్రయత్నాల్లో లబ్ధిని పెంపొందింపచేసుకోగలుగుతారు. అనుకూల పరిస్థితులు మహిళలకు లాభిస్తాయి. గృహ విషయాల్లో యోగ్యత, సౌభాగ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో ప్రావీణ్యత కలిసి వస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభ శకునాలు గోచరిస్తాయి. పిల్లల విషయంలో ఆనందకర సంఘటనలు బలాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి మందత్వం తొలగుతుంది. చురుకుతనం పెరుగుతుంది. ఆధిక్యతతో కూడినటువంటి విషయాలు విద్యాపరంగా ఆనందానికి దారితీస్తాయి. క్రమశిక్షణ న్యాయవాద వృత్తి వారికి లాభిస్తుంది. వైద్య వృత్తి వారికి నూతన పరిశోధనలు ఫలిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మకర రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంభాషణల ద్వారా వివాదాలు తలెత్తుతాయి. మనస్పర్ధలు ఏర్పడినప్పటికీ సద్దుమణుగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహాన్ని ప్రయత్నపూర్వకంగా మాత్రమే పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉన్నప్పటికీ విజయాలు కూడా సమాంతరంగా కొనసాగుతాయి. మనస్పర్ధలు మహిళలకు తగ్గుతాయి. నూతన ఆలోచన విధానంతో చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. గృహ విషయాల్లో కూడా ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అంశాలు బలాన్ని కలిగిస్తాయి. నూతన ప్రయత్నాలు విద్యాపరంగా విద్యార్థులకి కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి పునఃప్రయత్నాలు లభిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఆందోళన వైద్య వృత్తి వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిలో ప్రారంభమవుతాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. విరోధాలని నియంత్రించగలుగుతారు. శత్రు భీతి తగ్గుతుంది. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో చురుకుతనం పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకే చేసేటువంటి ప్రయత్నాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఆకస్మిక అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేస్తాయి. శ్రద్ధతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అనిశ్చితి తగ్గుతుంది. ఆందోళన తగ్గుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి కార్యకలాపాలు మహిళలు సంపూర్ణంగా నిర్వహించగలుగుతారు. గృహ విషయాల అనుకూలం. సంతోష వార్తలు వింటారు. శుభకార్య నిర్వహణకే చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా ప్రోత్సాహం లభిస్తుంది. వైద్య వృత్తి వారికి ఆందోళన తగ్గుతుంది. నూతన ప్రక్రియలు ఫలిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కీలక బాధ్యతల ద్వారా గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు మీన రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా వివిధ రకాల ప్రయోజనాలు ఒకేసారి సాధించగలుగుతారు. మానసిక క్లేశాలు తొలగిపోతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు అనుకూలించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, గృహ విషయాల్లో అనుకూలతతో కూడిన విజయాలు పొందాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు ఆర్థిక పరంగా చేకూరాలని, బుధవారం సందర్భంగా
శ్రీ మహావిష్ణుని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగం ప్రకారం నూతన వస్త్రాలు ఏ రోజు ధరిస్తే చాలా మంచిది, ఏ వారాల్లో ఏ నక్షత్రాల్లో నూతన వస్త్రాలు ధరిస్తే విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి, అలాగే బోరింగ్ వేసుకునేటప్పుడు ఏ వారాల్లో ఏ నక్షత్రాల్లో బోరింగ్ వేయించుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి, ఈ విషయాలన్నీ కూడా నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో నూతన వస్త్రధారణకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఎవరైనా సరే కొత్త వస్త్రాలు ధరించేటప్పుడు నందాతిథులలో ధరించరాదు. నందాతిథులు అంటే ఏంటంటే చవితి, నవమి, చతుర్దశి, ఈ 3 తిథులను నందాతిథులు అంటారు. నందాతిథుల్లో నూతన వస్త్రాలు ధరించరాదు. అలాగే షష్ఠి రోజు కానీ, అష్టమి రోజు కానీ, అమావాస్య రోజు కానీ నూతన వస్త్రాలు ధరించరాదు. కొన్ని ప్రత్యేకమైన వారాల్లో కొత్త బట్టలు ధరిస్తే చాలా మంచిది. ఆ ప్రత్యేకమైన వారాలు ఏంటంటే బుధవారము, గురువారము, శుక్రవారం. ఎప్పుడైనా సరే కొత్త వస్త్రాలు ధరించాలంటే బుధ, గురు, శుక్రవారాలు ధరిస్తే చాలా మంచిది. ఎందుకంటే బుధవారం కొత్త బట్టలు ధరిస్తే ధనప్రాప్తి కలుగుతుంది, గురువారం కొత్త బట్టలు ధరిస్తే జ్ఞానప్రాప్తి కలుగుతుంది, శుక్రవారం కొత్త బట్టలు ధరిస్తే సర్వ సౌఖ్యాలు చేకూరుతాయని జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో చెప్పారు. మిగిలిన వారాల్లో ధరించినట్లయితే ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఆదివారం నూతన వస్త్రాలు ధరించినట్లయితే అది త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుందని, సోమవారం రోజు నూతన వస్త్రాలు ధరిస్తే అది జలార్ద్రమైపోతుందని, అంటే తొందరగా తడిసిపోతుందని, మంగళవారం రోజు నూతన వస్త్రాలు ధరిస్తే అనుకోని దుఃఖం వచ్చే అవకాశం ఉంటుందని, శనివారం రోజు నూతన వస్త్రాలు ధరిస్తే ఆ వస్త్రం తొందరగా మలినమైపోయే అవకాశం ఉంటుందని జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో చెప్పారు. అందుకే సాధ్యమైనంత వరకు బుధ, గురు, శుక్రవారాల్లో నూతన వస్త్రాలు ధరించినట్లయితే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. అలాగే నక్షత్రాల పరంగా కొన్ని నక్షత్రాలు ఉన్నప్పుడు నూతన వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. అశ్విని, రోహిణి, పునర్వసు, పుష్యమి నక్షత్రాలు ఉన్న రోజుల్లో కొత్త బట్టలు ధరిస్తే మంచిది. ఉత్తరాత్రయం అంటే ఉత్తర ఫల్గుని, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, ఈ 3 నక్షత్రాలు ఉన్నప్పుడు నూతన వస్త్రాలు ధరిస్తే మంచిది. హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ నక్షత్రాలు కూడా నూతన వస్త్రాలు ధరించడానికి అనుకూలం. అలాగే ధనిష్ట, రేవతి నక్షత్రాలు కూడా నూతన వస్త్రాలు ధరించడానికి అనుకూలం. ఈ నక్షత్రాల్లో కొత్త వస్త్రాలు ధరించడం వల్ల విశేషమైనటువంటి లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చని ముహూర్త విభాగంలో ప్రామాణికంగా చెప్పారు. అలాగే ఇంట్లో బోరింగ్ వేయించుకోవటానికి కూడా ప్రత్యేకమైన ముహూర్తాలు పాటిస్తే చాలా మంచిది. ఎప్పుడైనా సరే జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగాన్ని అనుసరించి బుధవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ బోరింగ్ వేయించుకుంటే చాలా మంచిది. అలాగే చంద్ర నక్షత్రాలు ఉన్న రోజుల్లో బోరింగ్ వేయించుకుంటే కూడా మంచిది. రోహిణి, హస్త, శ్రవణ వీటిని చంద్ర నక్షత్రాలు అంటారు. చంద్ర నక్షత్రాలు ఉన్న రోజుల్లో బోరింగ్ వేయించుకుంటే చంద్రబలం వల్ల విశేషంగా నీరు పడటానికి అవకాశం ఎక్కువగా ఉంటుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అలాగే ఎవరైనా బోరింగ్ వేయించుకునేటప్పుడు కొన్ని ప్రత్యేకమైన దిక్కుల్లో బోరింగ్ వేయించుకోవాలి. తూర్పు వైపు కానీ, ఉత్తరం వైపు కానీ, ఈశాన్యం వైపు కానీ బోరింగ్ వేయించుకుంటే దానివల్ల విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. ముహూర్త విభాగాన్ని అనుసరించి ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే జ్యోతిష శాస్త్రంలో పుట్టిన మాసానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. చైత్రమాసంలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయో, చైత్రమాసంలో జన్మించిన వాళ్ళు ఏ దైవాన్ని పూజిస్తే జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.